చదువుకున్నప్పుడు మంచిగా ఉండే, ఏసై వచ్చిండు అన్ని వేడి లైఫ్లో. టీవీ చూస్తున్న సహోదరి సహోదరుడా, ఈ యవనస్తుని ప్రేమించిన నా యేసయ్య, ఒకరోజు ఫుట్పాత్ మీద ఉన్న నన్ను ప్రేమించిన నా యేసయ్య, ఈరోజు యవనస్తుని పిలిచిన నా యేసయ్య, సడన్ గా ఆయా ఛానల్స్ తిప్పుతూ ఉంటే ఈ క్రిస్టియన్ ఛానల్ చూస్తున్నావేమో యవన కుమారుడా, కానీ యవన కుమారుణ్ణి పిలిచిన నా యేసయ్య ఈ టీవీలో నుంచి నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు వ్యభిచారానికి బానిస అయిపోయినా, దొంగతనాలకి బానిస అయిపోయినా, స్మగ్లింగ్కి బానిస అయిపోయినా, నీ జీవితం అంతా పతనం అయిపోయిందేమో, కానీ యవన కుమారుడిని ప్రేమించిన నా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తూ నీ జీవితాన్ని క్రీస్తుకి సమర్పించుకో. ఈ యవన కుమారుణ్ణి ఆశీర్వదించే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు. ఎంత మంచి దేవుడు కదా. ఎప్పుడు దొంగతనాలు చేయొద్దు నాన్న. దేవునికి ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కదా. నువ్వు దేవునికి నమ్మకంగా ఉంటే ఈ మినిస్ట్రీలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఇది మమ్మీ గిఫ్ట్. నువ్వు మంచి బట్టలు కొనుక్కొని దేవుని చేతిలో నమ్మకంగా ఉండాలి. ఇది యేసయ్య నీకు ఇస్తున్న గిఫ్ట్ నాన్న. యేసుక్రీస్తు ప్రభు ప్రేమతో నీకు ఇస్తున్న గిఫ్ట్. ప్రేజ్ తెచ్చుకున్నా పైసలు 500 ఏసైకి నీకే. నేనే ఇయ్యాలంటున్నాడు బాబు. మీరందరూ మీ చెయ్యెత్తి ప్రార్థన చేయండి. ఇలాంటి వారు దేవుని కోసం బహుబలంగా వాడబడతారండి. గొప్పవాడు కావాలి. అందుకని చెయ్యెత్తండి, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. గొప్పవాడు ఎవరు కాక, గొప్పవాడు కావాలి. గొప్పవాడు కావాలి. గొప్పవాడు కావాలి. In Jesus' name, amen.